అందరికీ నా నమస్కారాలు. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి చార్టర్డ్ అకౌంటెంట్స్ యొక్క జాతక ప్రాప్తం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ఏ విధంగా ఉంటుంది అన్న విషయం గురించి తెలియజేస్తాను. ముందుగా మనము ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్ ప్రక్రియ చూసినట్టయితే ఫస్ట్ ఇంటర్మీడియట్ లేకపోతే +12 వరకు మామూలుగానే చదువు కంప్లీట్ చేసిన, లేకపోతే +12 అప్పుడు వీళ్ళకి కోచింగ్ అనేది ఉంటుంది. అంటే విత్ సబ్జెక్ట్తో పాటు ఈ సిఏకి సంబంధించిన సబ్జెక్ట్ యొక్క కోచింగ్ అనేది ఉంటుంది. అది అయిపోయిన తర్వాత వీళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాస్తారు. ఎంట్రన్స్ టెస్ట్తో క్వాలిఫై అయిపోయిన తర్వాత వీళ్ళు సిఏ ఇంటర్మీడియట్ అనే కోర్సును చేస్తారు. ఈ సిఏ ఇంటర్మీడియట్ కోర్సును చేసిన తర్వాత దాంట్లో పాస్ అయిన తర్వాత అసిస్టెంట్, అంటే ఒకరి కింద అసిస్టెంట్గా సూపర్వైజింగ్ లెక్కన, ఒకరి కింద సూపర్విజన్ కింద ఒక సిఏ కింద పనిచేస్తూ ఉంటారు. అది ఒక 3 years చేస్తారు. తర్వాత లాస్ట్లో 6 months, అంటే 3 years కంప్లీట్ అయ్యే 6 months ముందు సిఏ ఫైనల్స్ రాసి ఇలా సిఏ క్వాలిఫై అవుతారు. మనము ఇప్పుడు ఐబిసిసి క్వాలిఫై అయినా కానీ చాలామంది సిఏ జాబ్ చేస్తూ ఉంటారు. అలాగే సిఏ ఫైనల్ కంప్లీట్ అయిన వాళ్ళు మంచి స్థాయిలో ఉంటారు. ఇలా సిఏ సంబంధించిన విషయాలకి జాతకంలో ఎటువంటి కర్మ, జాతకం ఎటువంటి ప్రాప్తం ఉంది అన్న విషయం గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తున్నాను. మనము ఇప్పుడు సిఏ ప్రకారం చూసినట్టయితే ఈ చార్టర్డ్ అకౌంటెంట్లో ఇన్వాల్వ్ అయ్యేది మనం చూసినట్టయితే ఎక్కువగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవుతాం. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవుతాం కాబట్టి ఈ సిఏ వాళ్ళకి బుధకర్మ, అదేవిధంగా గురుకర్మ ఉంటుంది. అంటే బుధకర్మ నక్షత్రాలైన రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు, అదేవిధంగా గురుకర్మ నక్షత్రాలైన మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాలలో లగ్నం కానీ, లగ్నాధిపతి కానీ, చంద్రుడి పడిన నక్షత్రం అంటే రాశి నక్షత్రం కానీ ఉంటుంది. లేదనుకుంటే వీళ్ళు సర్వీస్ చేస్తారు కాబట్టి 6వ భావం కానీ, 10వ భావం కానీ, భావ పాయింట్ కానీ ఈ బుధకర్మ అనేది తీసుకొని ఉంటుంది. అంటే నేను ఇప్పుడు చెప్పిన నక్షత్రాలు ఉన్నాయి కదా, రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు, అదేవిధంగా గురుకర్మ నక్షత్రాలు వచ్చి మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాలు. మనము ఈ సిఏ చార్టర్డ్ అకౌంటెంట్కి కనెక్టివిటీ చూసినట్టయితే 1, 4, 6 కనెక్టివిటీ, లేదా 2, 4, 6 కనెక్టివిటీ, లేకపోతే 5, 4, 6. ఇవి కాకపోతే 1, 4, 10, 2, 4, 10, 5, 4, 10. నేను చెప్పిన ఇప్పుడు 6 కనెక్టివిటీలో ఏదో ఒక కనెక్టివిటీ ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఈ కనెక్టివిటీ ఉండి అదేవిధంగా 6వ భావాధిపతి కానీ, 10వ భావాధిపతి కానీ బుధకర్మ తీసుకొని ఉంటారు. లేకపోతే 6వ భావంలో కానీ, 10వ భావంలో కానీ ఏదన్నా గ్రహం వచ్చి కూర్చొని ఉంటే ఆ గ్రహము వచ్చి బుధకర్మ తీసుకొని ఉంటుంది. లేదు అనుకుంటే బుధకర్మతో పాటు మనకు గురుకర్మ కూడా కలిసి ఉండాలి కాబట్టి 6వ భావం కానీ, 6వ భావాధిపతి కానీ గురుకర్మ తీసుకొని ఉంటారు. లేకపోతే 6వ భావంలో కానీ, 10వ భావంలో కానీ ఏదో ఒక గ్రహం వచ్చి కూర్చొని ఉంటే ఆ గ్రహం అనేది గురుకర్మ తీసుకొని ఉంటుంది. ఇలా ఉండితే వాళ్ళు సిఏకి నాలెడ్జ్ ఉన్నట్టు సిఏలో పనిచేస్తూ ఉంటారు. 6వ భావాధిపతి కానీ, 10వ భావాధిపతి కానీ, 4వ భావాధిపతి నక్షత్ర చార్లో ఉండడము, లేదనుకుంటే 6వ భావాధిపతి కానీ, 10వ భావాధిపతి కానీ 2 లేకపోతే 5 భావాధిపతి చార్లో ఉండడము జరిగితే వీళ్ళకి కూడా బుధకర్మ కనెక్ట్ అవుతుంది, అదేవిధంగా గురుకర్మ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ సిఏ యొక్క నాలెడ్జ్ అనేది వీళ్ళకి ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ సంబంధించిన నాలెడ్జ్ అనేది వీళ్ళకి ఉంటుంది. ఇప్పుడు సిఏలో మనం చూసినట్టయితే ఐపీసీసీ అంటే సిఏ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసే వాళ్ళకి ఈ చెప్పిన అమెరికాతో పాటు మనం చూసినట్టయితే 4వ భావానికి కానీ, 5వ భావానికి కానీ రాహుకర్మ ఉండాలి. మనము రాహుకర్మ నక్షత్రాలు చూసినట్టయితే శతభిషము, విశాఖ, పుష్యమి నక్షత్రాలకు రాహుకర్మ ఉంది. లేకపోతే 4వ భావాధిపతి కానీ, 5వ భావాధిపతి కానీ గురువై ఉండాలి. ఇలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సిఏ ఐపీసీసీ క్లియర్ చేస్తుంటారు.
వీళ్ళకి వెరీ స్ట్రాంగ్ కర్మ ఉంటే తొందరగా క్లియర్ చేస్తుంటారు. లేదు స్ట్రాంగ్ కర్మ, బేస్ కర్మ, లో కర్మలో ఉంటే కొద్దిగా టైం తీసుకొని క్లియర్ చేస్తుంటారు. అదేవిధంగా మనము సిఏ ఫైనల్స్ క్లియర్ చేసే వాళ్ళ జాతక అమెరికా చూసినట్టయితే ఇలా 6-10 కనెక్టివిటీ వచ్చి బుధకర్మని తీసుకోవాలి. అదేవిధంగా గురుకర్మ తీసుకోవాలి. లేదనుకుంటే కొంతమంది జాతకాల్లో మనం చూసినట్టయితే 6వ భావము 10వ భావము బుధకర్మ తీసుకొని, లేకపోతే 6వ భావం బుధకర్మ తీసుకొని 10వ భావము శుక్రకర్మ తీసుకుంటుంది. అలా తీసుకున్నా కానీ వీళ్ళు సిఏకి వెళ్ళున్నారు. శుక్రకర్మ రిలేటెడ్ ఉండే వాళ్ళకి వీళ్ళు సిఏగా పనిచేస్తూ ఉంటారు. మళ్ళీ చూసినట్టయితే ఇప్పుడు సూర్యకర్మ తీసుకుంటే అంటే అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళు సిఏగా పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు సిఏ ఫైనల్ క్లియర్ చేయాలంటే ఈ 6వ భావము 10వ భావము బుధకర్మ తీసుకునేసి, బుధకర్మ నక్షత్రాలైన 6వ భావాధిపతి 10వ భావాధిపతి బుధకర్మ నక్షత్రాలైన రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాల్లో ఉండాలి. లేదనుకుంటే 6వ భావంలో కానీ 10వ భావంలో కానీ ఏదో ఒక గ్రహం వచ్చి కూర్చొని ఈ రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాల్లో ఉండి ఈ 9వ భావం వచ్చి రాహుకర్మ తీసుకోవాలి. లేకపోతే 9వ భావంలో ఏదో ఒక గ్రహం వచ్చి రాహుకర్మ తీసుకుంటే ఇలా ఉన్న వాళ్ళు చాలా మంది సిఏ ఫైనల్ అనేది క్లియర్ చేశారు. అంటే వాళ్ళ యొక్క కర్మ స్ట్రాంగ్ కర్మ అయితే తొందరగా, వెరీ స్ట్రాంగ్ కర్మ అయితే తొందరగా, స్ట్రాంగ్ కర్మ అయితే కొద్దిగా లేట్గా 5 years 6 years తర్వాత, ఇంకా లో కర్మ ఉంటే వాళ్ళకి అయ్యే అవకాశం ఉంటుంది, లేదు ఉండదు. ఎందుకంటే వాళ్ళ శ్రమకు బట్టి దాని రిజల్ట్ ఉంటుంది. ఇలా మనము చార్టెడ్ అకౌంటెంట్ చేసే వాళ్ళ యొక్క ప్రాప్తం గురించి తెలుసుకోవచ్చు. మెయిన్గా ఈ చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళ కుటుంబంలో మనం చూసినట్టయితే లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, లేదనుకుంటే సొంతంలో వివాహం జరిగి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబం పరంపరలో టీచర్స్ కానీ, బ్యాంక్ జాబ్స్ కానీ చేసే వాళ్ళు ఉంటారు, మీడియా రిలేటెడ్ జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు, తర్వాత సొఫిస్టికేటెడ్ జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు. ఒకసారి చెప్తున్నాను చూడండి. ఈ సిఏ చార్టెడ్ అకౌంటెంట్ ప్రాప్తం మనం చూసినట్టయితే బుధకర్మ, గురుకర్మ తీసుకోవాలి. బుధకర్మ మేజర్ గా పనిచేస్తూ ఉంటుంది. అంటే 6వ భావాధిపతి కానీ 10వ భావాధిపతి కానీ రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాల్లో ఉండడము, లేకపోతే 6వ భావంలో కానీ 10వ భావంలో కానీ ఏదో ఒక గ్రహం వచ్చి కూర్చొని రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాల్లో ఉంటే బుధకర్మ వచ్చినట్టు. అలా కూడా లేదనుకుంటే, నేను ఇప్పుడు చెప్పింది వెరీ స్ట్రాంగ్ కర్మ, అలా లేదనుకుంటే 6వ భావాధిపతి కానీ 10వ భావాధిపతి కానీ 4వ భావాధిపతి నక్షత్ర చారలో ఉండడము బుధకర్మని ఇస్తుంది. ఇలా ఉన్న వాళ్ళకి సిఏ పట్ల జ్ఞానం అనేది ఉంటుంది. మనము సిఏ సబ్జెక్ట్ పరంగా క్లియర్ చేయాలనుకుంటే 4వ భావానికి కానీ 5వ భావానికి కానీ రాహుకర్మ ఉండాలి. అంటే 4వ భావానికి ఉన్నా పర్లేదు, 5వ భావానికి ఉన్నా పర్లేదు. తరువాత సిఏ ఫైనల్స్ అయితే 9వ భావానికి రాహుకర్మ ఉండాలి. ఇలా సిఏ కంప్లీట్ చేసిన వాళ్ళు, సిఏ గురించి ప్రయత్నం చేసే వాళ్ళు, నేను చెప్పిన అమెరికను ఒకసారి మీ జాతకంలో పరిశీలించండి. అదేవిధంగా మీ బంధువుల్లో ఎవరైనా సిఏ చదువుతా ఉంటే వాళ్ళకి ఈ అమెరికా ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ జ్ఞానాన్వేష్.